ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ కార్యకర్తలు ప్రేమను వలకబోస్తూ అల్లు అర్జున్కి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మెగాభిమానులు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని జగన్మోహన్ రెడ్డిని అలాగే వైకాపా కార్యకర్తలని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు అల్లు అర్జున్కి మద్దతు పలుకుతూ ఆయన మీద ప్రేమను వలకబోస్తున్నారు, మరి చిరంజీవి గారికి జరిగినటువంటి అవమానం సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే. ఇప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మెగాభిమానులు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని అలాగే వైకాపా కార్యకర్తలను కూడా వారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం ప్రశ్న అంటే అది, మీరు అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ మీద ప్రేమ వలకబోస్తూ మద్దతు తెలుపుతూ ఉన్నారు, మరి మీ వల్ల మెగాస్టార్ చిరంజీవి గారికి జరిగినటువంటి అవమానం సంగతి ఏంటి అంటూ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి మేడం, దీన్ని మనం ఏ రకంగా విశ్లేషణ చేసుకోవచ్చు? ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉందో, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్న, అది తప్పు లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాడు కదా అల్లు అర్జున్ విషయంలో. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగానే ఆయన వెంటనే ఆయన స్పందన చూపించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ శిల్పారవి అయ్యాడు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత శిల్పారవి స్పందించాడా, ఇది బన్నీ గుర్తించాలి. అంటే మనం స్నేహం కొంతవరకే, స్నేహం కోసం మనం కొన్ని వదులుకోకూడదు. స్నేహం చాలా ముఖ్యం, ఎవరు కాదని అనరు. కానీ బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ అంటే కొన్నిసార్లు కాదు అని చెప్పుకోవాలి. కొన్నిసార్లు బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ ఉంటుంది, నేను కాదని అంటల్లా. కానీ ఇక్కడ నన్ను అడిగితే ఆ రోజు బన్నీ వెళ్లకుండా ఉండుంటే అసలు ఇంత దూరం ఏది రాదు. ఎవరి కోసం? శిల్పారవి కోసం. భార్య చెప్పి వెళ్ళాడా, భార్య చెప్పకుండా వెళ్ళాడా, తనే డెసిషన్ తీసుకున్నాడా మనకు తెలియదు. ఎందుకంటే వెళ్ళడం తప్పని మీరు ఎలా చెప్తారు? తప్పు తన అభిప్రాయాన్ని ఇప్పుడు నో ఒక నిమిషం, ఎందుకు తప్పు అంటే ఇక్కడ తప్పు ఒప్పులు కాదు నేను మాట్లాడేది. ఆ సిచ్యువేషన్లో అతను దాన్ని కరెక్ట్ అనుకున్నాడు. కొన్ని అంశాల్లో మనం లాంగ్ రన్లో ఆలోచించాలి. దీని ఇంపాక్ట్ ఫ్యూచర్లో నా మీద ఎలా అంటే అవన్నీ ఆలోచించకుండానే బన్నీ శిల్పారవికి మద్దతు తెలిపారనుకుంటారా? డెఫినెట్గా ఉండొచ్చు. ఇప్పుడు మనం ర్యాండమ్గా డెసిషన్స్ కొన్ని తీసుకుంటాం ఆ మూమెంట్లో. ఇప్పుడు ఎవరో వచ్చి అడగడమో, లేకపోతే ఓకే భార్య చెప్పింది అంతే తప్ప బియాండ్ దట్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, దీనివల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అంత ఆలోచించి ఉంటాడని నేను అనుకోవట్లా. ఇప్పుడు తను ఎదగాలనుకోవడం తప్పు కాదు, అది ఓకే, ఆ ఇది ఉండొచ్చు, అది కాదు ఇక్కడ. శిల్పారవి విషయంలో అంటే పొలిటికల్గా ఇది ఇంత హీట్ పెంచుతుందని అతను ఆలోచించాడు అనేది ఒక సందేహం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన, అంతకుముందు చిరంజీవి ప్రజారాజ్యం, సరే ఇప్పుడు ప్రజారాజ్యం లేదు. మరి పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తుంది ఎవరితోటి? జగన్మోహన్ రెడ్డి తోటి కదా. నీకు ఎంత నీ భార్య రెడ్లైనా, నీ భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా కొన్ని సందర్భాల్లో నిదానంగా కూర్చుని ఆలోచించుకోవాలి. ఒకటి లేదు, పెద్దవాళ్ళతో సంప్రదించాలి. నేనైతే ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా బన్నీ ఆలోచించలేదేమో అని నేను అనుకుంటున్నా. అనుకుని ఉంటే స్టెప్ వెనక్కేసేవాడా. నేను ఒక అనుకోకుండా వెళ్ళాను, మళ్ళీ తర్వాత వివరణ ఇచ్చాడు మీకు గుర్తుంటే. అనుకోకుండా వెళ్ళానని అయితే ఎక్కడా చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, నా ఫ్రెండ్కి నేను గతంలో మాట ఇచ్చాను, ఆ మాట కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది అంటూ ఆయన చెప్పారు. కరెక్టే, కానీ ఆ రోజు అక్కడికి వెళ్ళాక అంతమంది వస్తారని అనుకోలేదు. ఇవంతా అతను ఒక వివరణ ఇచ్చాడు తర్వాత. ఆ వివరణ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఇప్పుడు నాకు గుర్తులేదు కానివ్వండి. కానీ ఏది ఏమైనా అది కనుక వెళ్ళి ఉండకపోతే ఈ రోజు పుష్ప 2 ఇంత గందరగోళంలో పడదు. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, ఇవాళ చిరంజీవి గురించి ఫ్యాన్స్ అడుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి సంగతి అందరికీ తెలుసు. ఆయన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో పెడతాడు. ఆయనకి తనకి ఆ టైంకి నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు, రేపొద్దున తేడా వస్తే తీసుకెళ్ళి పక్కన పడేస్తాడు. అవునా కదా? చిరంజీవికి అంత అవమానం జరిగినప్పుడు నీకు చిరంజీవి అన్నవాడు నీకు ఒక రకంగా లైఫ్ ఇచ్చాడు కదా బన్నీకి. నువ్వు తర్వాత ఎదిగావు, అది కాదు. ఫస్ట్ మనకి ఎవరు పునాది వేశారు? ఇప్పుడు మీరు గురువుని మర్చిపోతారా? గురువు అక్షరాలు నేర్పిస్తారు మనకి, అమ్మా నాన్న అక్షరాలు నేర్పిస్తారు, అక్షరాభ్యాసం చేయిస్తారు. నెక్స్ట్ గురువు మనకి
మన తీర్చిదిద్దుతారు. దిద్దాక లేదు ఇదంతా నా ప్రతిభ అని ఏ స్టూడెంట్ అనడు కదా, అంటాడా? ఏ విద్యార్థి నాకు తెలిసి అనడు. 99.999 అనరండి. ఎక్కడో 0.1 మనకు సంబంధం లేదు. కాకపోతే నేను అనేది నువ్వు ఎదుగు, నీ ఈగో నువ్వు చూపించుకో, కానీ రూట్స్ మర్చిపోకంటున్నా. ఆ మూమెంట్లో ఎందుకు వెళ్ళొద్దని అంటున్నానంటే, నీకు ఎంత ఇష్టమైనా కొన్ని నువ్వు మామూలు మనిషివి కాదుగా, నువ్వు ఒక సాధారణ మనిషి అనుకో, నువ్వు వెళ్ళినా ఎవడు పట్టించుకోడు. బట్ నువ్వు ఒక మెగా ఫ్యామిలీకి మేనల్లుడివి. ఇటు అల్లు అర్జున్ కుటుంబం ఎవరిది? అల్లు అరవింద్కి ఒక స్టేచర్ ఉంది, ప్లస్ వాళ్ళు పొలిటికల్గా ఒక పార్టీతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ అనే వ్యక్తి కూడా ఇష్టమైనా కష్టమైనా అతను వేరే పార్టీని సపోర్ట్ చేయడుగా, మనసులో ఏమున్నా. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలంటున్నా. నేను వెళ్ళడం తప్ప ఒప్ప అతని విఘ్నతకి మనం వదిలేస్తామండి. కానీ ఆ మూమెంట్లో ఏదైనా సరే, ఇది కాదు, మీరు ఏ విషయమైనా సరే, ఇప్పుడు మీరు ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవాలనుకుంటారు అంటే ఏమనాలి, ఒక ఆవేశంలో నేను ఇలాగే చెయ్యాలి అని అనుకుంటాం అనుకోండి. ఒక్క నిమిషం మనం కూర్చుని ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకుంటే మీ ఆలోచన మారుతుంది. అల్లు అర్జున్ అలా చేస్తుంటే ఈరోజు ఫ్యాన్స్ ఇలా అడిగి ఉండరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు స్పందించాడు. ఈ స్పందన చూస్తే అల్లు అర్జున్ సంతోషపడక్కర్లా. ఎట్ ద సేమ్ టైం మెగాస్టార్కి జరిగిన అవమానాన్ని కూడా ఎవరు మర్చిపోరు. నాట్ ఓన్లీ మెగాస్టార్కే కాకుండా ఎంటైర్ సినీ ఇండస్ట్రీని అవమానించాడు ఆయన ఒక రకంగా, ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. కాబట్టి ఇవాళ వాళ్ళు అడిగిన దాంట్లో ఒక న్యాయం ఉందండి. మెగా ఫ్యాన్స్ అడిగిన దాంట్లో ఇవాళ శిల్పారావు వచ్చి ఎందుకు నీకు సపోర్ట్ ఇవ్వట్లేదు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే మరి బన్నీ ఎవరి కోసం అయితే వెళ్ళాడు, మాట ఇచ్చాను వెళ్ళావు కదా, మరి మాట ఇచ్చాను వెళ్ళాక నువ్వు అరెస్ట్ అయ్యి వచ్చాక నిన్ను శిల్పారావు వచ్చి కలిశాడా, నీకు శిల్పారావి మద్దతు తెలిపాడా? ఇది చాలా మంది అడుగుతున్నారు. అంటే మీడియా ముఖంగా ఆయన వచ్చి చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఈ కాన్ఫ్లిక్ట్ కారణం అతను కూడా కదా. ఇప్పుడు ఫోన్ చేసి ఉండొచ్చేమో కదా, ఫోన్ పనికిరాదు కదండి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి లాగా ఒక ట్వీట్ చేయాలి కదా. ఇప్పుడు ఆ రోజు అంత గందరగోళం ఇది జరిగి 6 నెలలు అయిపోయినా ఇంకా వెంటాడుతోందిగా. 6 నెలలు అయినా ఈ ఇష్యూ ఇంకా బర్నింగ్ టాపిక్ అయినా కాదా? ఇవాళ అల్లు అర్జున్ వెళ్ళాడు శిల్పారవి కోసం అనే ఇష్యూ ఏదైతే ఉందో అది బర్నింగ్ టాపికా కాదా? ఒక మాట చెప్పండి నాకు. అలాంటప్పుడు శిల్పారవి అన్నవాడు ఎట్లా స్పందించాలి? కనీసం ఒక ట్వీట్ చేయాలి ఎక్స్లో కదా, లేదు ఒక ఫోటో రిలీజ్ చేయాలి. అంటే వీళ్ళందరూ కూడా సెలబ్రిటీ స్థాయి వ్యక్తులు కాబట్టి, అతను రాజకీయంగా ఉన్నాడు, ఇతను సినిమా పరంగా ఉన్నాడు కాబట్టి ఫోన్ ఒకటి సరిపోదండి. ఫోన్ చేసేసాడు అని మీరు చెప్తే ప్రజలు నమ్ముతారా? అది కాదు. ఓకే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదో అల్లు అర్జున్కి అన్యాయం చేసేస్తుంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. అలాగే కొంతమంది వైకాపా కార్యకర్తలు కూడా అల్లు అర్జున్కి మద్దతు తెలిపారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెగా స్టార్ చిరంజీవి గారిని అవమానించినప్పుడు పరిస్థితి ఏంటి, ఆ సంగతి ఏంటి, దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు అంటూ కూడా ఇప్పుడు మెగాభిమానులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి దాన్ని అసలు ఏ రకంగా చూడాలంటారు మనం? అంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారండి కాబట్టి అప్పుడు మాట్లాడరు. ఇప్పుడు అధికారం లేదు. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూలో వాళ్ళు లైమ్ లైట్లోకి రావాలి కాబట్టి ఇవాళ ప్రతివాడు స్పందిస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు ఈ అల్లు అర్జున్ అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళకి అపోజిషన్కి చెందిన జనసేనకు చెందిన ఒక వ్యక్తికి మేనల్లుడు కాబట్టి ఇంకా తొందరగా స్పందిస్తారు. అవునా కదా? ఇక్కడ అన్నీ కూడా రాజకీయ కోణాలే ఉంటాయి. ఇక్కడ వ్యక్తిగత కోణాలు ఉండవు, వ్యక్తిగత ఇష్టాలు ఉండవు. రాజకీయంగా దీన్ని మనం ఎలా ఇష్యూ చేయొచ్చు, నెంబర్ 1. రాజకీయంగా దీన్ని ఎలా వాడుకోవచ్చు, రాజకీయంగా అల్లు అర్జున్ ఒక పావులా ఎలా చేసుకోవచ్చు. ఇది ఎవరు వైసీపీ వాళ్ళ టార్గెట్ అవుతుంది తప్ప ఇందులో ఏదో అల్లు అర్జున్ మీద ప్రేమ కానీ లేకపోతే మరొకటి కానీ ఉండవు. ఇవాళ అల్లు అర్జున్ కనుక నాకు మా మావయ్య ముఖ్యం అని ఒక్క మాట అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే వైసీపీ వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో మీకే తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.